ఈ దినాల్లో ఒక 3 ప్రాముఖ్యమైన మరి ఆధ్యాత్మిక బలహీనతలను లేకపోతే నేనైతే ఎక్కువ ఇలా అంటాను, 3 పిచ్చులు క్రైస్తవులు ఏంటంటే, ఒకటి, మందిరంలో పరిస్థితులు ఎలాగున్నా, ఆత్మీయత లేకపోయినా, దైవక్రమం లేకపోయినా, వాక్యానుసారమైన పరిచయం లేకపోయినా, గోడల మందిరాన్నే ప్రేమిస్తూ ఆత్మీయ జీవితం నష్టం జరుగుతున్న, దైవికంగా లేకపోయినా, జస్ట్ మందిరానికి అలవాటు పడి అక్కడికే వెళ్ళడాన్ని మందిరం పిచ్చాడు. ఇది పరిశీలించుకోవాల్సిన విషయం. ప్రభువును బట్టి దేవుని మందిరం ప్రేమించాలి, కానీ దైవికంగా లేకపోయినా కూడా, అక్రమం ఉన్నా కూడా, వాక్య విరుద్ధం ఉన్నా కూడా, దైవజనుడు లేకపోయినప్పటికీ, పిలువబడిన దైవజనులు లేనప్పటికీ, దైవికమైన పరిచయం లేకపోయినా, గుడ్డిగా అలవాటు పడి అక్కడికే వెళ్ళడాన్ని మందిరం పిచ్చాడు. రెండవది, మరి సేవకులు పిచ్చి. ఈ పిచ్చి కూడా క్రైస్తవులు ఎక్కువ ముదిరింది. ఏదంటే, దైవికంగా లేకపోయినా, భక్తిహీనంగా ఉండా, మాదిరిగా లేకపోయినా, వాళ్ళకే దేవుని భయం లేకపోయినా, వాళ్ళ దేవుని వాక్యాన్ని పాటించకపోయినా, గుడ్డిగా మాకు పెళ్లి చేశాడు, మా అమ్మాయికి పెళ్లి చేశాడు, మా బాబుకు పేరు పెట్టాడు, అదొక రకమైన గుడ్డి అభిమానం. దీన్నే బైబిల్ దురభిమానం అంట. సో మనం నేర్చుకునేది ఏమీ లేకపోయినా, వారు మాదిరిగా లేకపోయినప్పటికీ, భక్తిగా లేకపోయినా కూడా, గుడ్డిగా వెంబడించడాన్ని దైవజనుల పిచ్చి అంటారు. అది వాళ్ళకి అదొక వీరాభిమానులు అన్నట్టు, లోక సంబంధం, ఒక రకమైన గుడ్డి అభిమానం. మందిరం పిచ్చి, దైవజనుల పిచ్చి. ఇంకొకటి కూడా ప్రమాదకరం, సహవాసాల పిచ్చి. ఎవరికి వాళ్ళకే, మా సహవాసమే గొప్ప, దీంట్లోనే వెళ్తాను, ఇక్కడే పిలిస్తే వెళ్తాను, ఇక్కడే సంచరిస్తా, వేరే వాళ్ళని ప్రేమించను. ఇది ఇంకా భయంకరమే. ఒక రకంగా దేవుని బిడ్డల మధ్యలో సాతాను కట్టిన గోడలు ఇవి, అడ్డుగోడలు ఇవి పడద్రోయాలి. ఎవరికి వాళ్లకు మాదే గొప్ప, మాదే స్వచ్ఛం, ఎదుటోడిది తుప్పు, మాది గొప్ప, మా దుప్పు ఎదుటోడి తుప్పు అన్నట్టు, మాది గొప్ప ఎదుటోడిది తప్పు అన్నట్టు చూడడం. ఇంకే తోటి క్రైస్తవులు ఇంకేం ప్రేమిస్తాం? సహవాస పిచ్చి. కాబట్టి భౌతిక మందిరాలు పిచ్చి, గుడ్డిగా దైవికంగా లేకపోయినప్పటికీ, దైవజనులు అంటే అదొక వాక్యం కంటే, దేవుని కంటే ఎక్కువగా వీరాభిమానులు చేసే దైవజనుల అభిమానం అనే పిచ్చి, సేవకుల పిచ్చి, సహవాస పిచ్చి, ఇవి పోవాలి. అందుకు ఒక నిజమైన క్రైస్తవుడు ప్రధానంగా 3 ప్రేమించాలి. అది దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడాలి, తర్వాత దేవుని ఆత్మ ఏం చెప్తుందో గమనించాలి. మనలో దేవుని ఆత్మ స్వరం వినగలగాలి, దేవుని వాక్యపు స్వరం వినాలి, దేవుడు ఏం చెప్తున్నాడో చూడాలి. దేవుడు ఏమి ఇష్టపడతాడు, దేవుడు ఒప్పుకుంటాడా? సో దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడో గమనించాలి, దేవుని ఆత్మ ఏం చెప్తుందో గమనించాలి, దేవుని లేఖనం ఏం చెప్తుందో గమనించాలి. ఈ 3 ప్రాముఖ్యంగాని ఇది మా సహవాసక్రమం, సహవాస పిచ్చి, దైవజనుడు ఇలా అన్నాడు, దైవజనుడు ఎప్పుడైనా ఇటు చెప్పాడా, ప్రతిదానికి దైవజనుడు, అది లేఖనాధారంగా ఉందో లేదో చూడు. సో సహవాస పిచ్చి, దైవజనుల పిచ్చి, గుడ్డిగా మందిరం పిచ్చి, మా తాతల కాడ నుంచి నరకానికి పోయినా నేను ఎడకి వెళ్తాననే గుడ్. ఇవి తొలగించుకుంటే ఆత్మీయంగా బాగుపడతాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని ఆత్మ ఏం చెప్తుంది, మరి దేవుడు ఏం చెప్తున్నాడు గమనిస్తే దేవునికి ఇష్టంగా నడుస్తాం. అటు జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించును గాక.